యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరి ఒక నూతన దినమున ఈ విధంగా దేవుని లేఖనములు ధ్యానించుకోవడానికి, మన జీవితాలను బలపరచుకోవడానికి, సరిచేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన అద్భుతమైన ఈ గొప్ప భాగ్యమును బట్టి, మంచి సమయమును బట్టి ప్రభువును మనం ఘనపరచుదాం, స్తుతించుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనములు, 11-12 వచనముల నుండి ధ్యానం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 11-12 వచనములు. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనము, 11-12 వచనముల్లో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అయితే 11వ వచనంలో ఈ నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఈ భూమిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమని అంటే, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములిచ్చు ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. Genesis chapter 1 and verses 2:11-12. And God said, "Let the earth sprout vegetation, plants yielding seed, and fruit trees bearing fruit in which is their seed, each according to its kind on the earth." And it was so. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమునకు 2వ వచనమునకు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది అని చరిత్రలో మనం చూస్తాం. లూసిఫర్ అనే అపవాది భూమి మీద గెంటి వేయబడినప్పుడు సర్వ సృష్టి కూడా నాశనం అయిపోయింది. అదే 2వ వచనంలో దాని ఫలితం చూస్తాం. భూమి నిరాకారముగా శూన్యంగా ఉండింది. అయితే ఈ శూన్యంగా ఉండిన భూమిని చూసి దేవుడు ఒక ఆజ్ఞ పలికారు. ఆయన ఏం చేయలేదు, ఆయన ఆజ్ఞ ఇచ్చారు. సమస్త విధములైన ఫలవృక్షములను తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లు, మనుషుడు తినడానికి అన్ని రకములైన వృక్షములను, అది పూల చెట్లే కావచ్చు, కాయల చెట్లే కావచ్చు, కూరగాయలే కావచ్చు, అన్ని విధములైన వృక్షములు, మనకి ఇంకా తెలియని వృక్షములు ఎన్నో ఉన్నాయి భూమి మీద. అయితే దేవుడు పలికారు, సమస్త విధములైన వృక్షములను తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు భూమి మొలిపించును గాక అని పలుకగా 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా. జస్ట్ థింక్ ఆఫ్ దాట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమి లేనప్పుడు, అంధకారంగా ఉండినప్పుడు వెలుగు కలుగును గాక అన్నారు. ఓకే, ఇట్స్ ఓకే. ఆయన వెలుగు అయి ఉన్నాడు. వెలుగు సృష్టించబడింది. పరలోకం నుండి వెలుగు వచ్చింది. శూన్యముగా ఉండిన ఈ భూమిలో నుండి విత్తనములిచ్చు చెట్లు, సమస్త విధములైన వృక్షములు ఎలా భూమి మొలిపింపగలిగింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ తరువాత వ్రాయబడి ఉంది, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను.
And God saw that it was good. ఈ సమయంలో దేవుడు నీ నుండి, నీలో నుండి ఏం ఆశిస్తున్నారు? What the Lord is commanding out of you in your life. నీవు ఏం చేయాలని, నీలో నుండి ఏమి రావాలని దేవుడు ఆశిస్తున్నారు. You may not have a seed in your life to produce something, but the word of God can do it. It creates anything and everything. Don't take your life so easily. It is so precious. Have confidence in your life, which was given by the Lord so preciously. And He gave His own life for that life. చాలామంది జీవితమును చాలా చులకనగా చూస్తారు. ఏది జరిగితే అది జరగనివ్వు అన్నట్లుగా. అది విశ్వాసం కాదు. నేను చూస్తూ ఉంటానే తప్ప నేనేం చేయగలను? లెట్ ఇట్ పాస్. నో, యూ హ్యావ్ టు డూ సంథింగ్. God wants to do something within your life. You need to rise up. భూమి మొలిపించింది దేవుడు ఆజ్ఞ ఇవ్వగా. సమస్త విధములైన వృక్షములు, అందులో చేదు ఉన్నాయి, విషపూరితమైనవి ఉన్నాయి, జీవం పుట్టించేవి ఉన్నాయి, ఆకలి తీర్చేవి ఉన్నాయి, రమ్యమైనవి ఉన్నాయి, అన్ని విధములైనవి ఉన్నాయి. శూన్యముగా ఉండిన భూమి, పాడైపోయిన భూమి, చిత్తు చేయబడిన భూమి, నిరాకారంగా ఉండిన భూమి ఎలా సృష్టించగలిగింది? ఎలా తనలో నుండి మొలిపించగలిగినది? దేవుని వాక్యం. దేవుని వాక్యం దేనినైనా సృష్టించగలదు. ఇట్స్ పవర్ఫుల్, మోర్ దాన్ యూ థింక్ అండ్ మోర్ దాన్ యూ అండర్స్టాండ్. ఇట్ ఈస్ సో పవర్ఫుల్. బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నీ జీవితంలో నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నారో, వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు ప్రొడ్యూస్ విదిన్ యూ అండ్ అవుట్ ఆఫ్ యూ, బీ రెడీ ఫర్ దాట్. బిలీవ్, బీ రెడీ ఫర్ దాట్, అండ్ హీ మస్ట్ సీ ఇట్ యాజ్ గుడ్. నీలో జరుగు కార్యములు దేవుడు ఏం కోరుతున్నారో వాటిని నీలో నీవు నెరవేర్చినప్పుడు వాటిని దేవుడు మంచివిగా చూడాలి. దేవుడు కోరుకునినది నీలో నుండి కలుగునప్పుడు తప్పకుండా అది మంచిదిగా చూస్తారు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, మంచిదిగా చేశాడు. మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో నుండి దేవుడు ఏమి కోరుతున్నారు? నాట్ జస్ట్ లివ్ అ సింపుల్ లైఫ్ ఆర్ క్యాజువల్ లైఫ్. తినడం, త్రాగడం, నిద్రపోవడం, మరలా మరుసటి రోజు తినడం, త్రాగడం, నిద్రపోవడం, ఇలా రోజులన్నీ గడిపేయడం కాదు. మన పొట్ట కోసం, ఆకలి తీరడం కోసం కష్టపడడమో, మనకు కావలసిన ఈవుల కొరకు కష్టపడడమో కాదు. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? The things which you are seeing right now is not the things God wants. There is much more than that. We have to rise up. We have to wake up and do the things which God wants us to do, which God loves to do, which God desires to do. నిరాకారము, శూన్యముగా ఉండిన భూమిలో నుండి సమస్తమును మొలిపించిన దేవుడు ఆయన ఆజ్ఞ ఇవ్వగా సమస్తమును కలిగినవి. వై నాట్ ఇట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో? దేవుడు మనకిచ్చిన జీవితమును నిరుపయోగంగా, వ్యర్థంగా, దేవునికి అయిష్టంగా మనం గడపకూడదు. వీ హ్యావ్ టు ఆఫర్ దిస్ లైఫ్ టు గాడ్ అండ్ హీ విల్ ఆస్క్ us. We have to give report to him what how we done with this life. చెడిపోయి, పాడైపోయి, నిరాకారముగా, శూన్యంగా, పాపంలో చచ్చిపోయిన ఈ బ్రతుకుల కోసం ఆయన ప్రాణం పెట్టి మరలా జీవం ఇచ్చాడు. హీ విల్ ఆస్క్ us. హీ విల్ ఆస్క్ యూ. మన జీవితంలోని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఇంక దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువు. దేవుని వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులను మనం చూడాలి.
ఆ ఆ ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి మనం వేకువనే ఉదయమునే లేవాలి. హౌ బ్లెస్సింగ్ ఇట్ వుడ్ బి. మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. నీ జీవితంలో నుండి దేవుడు ఏం కోరుతున్నారో దానిని నువ్వు ఆయనకి ఇస్తున్నావా? దానిని ఆయన మంచిదిగా చూస్తున్నారా? లేక నీ జీవితము దేవునికి హేయమైనదిగా కనబడుతుందా? ఇష్టమైనదిగా, యోగ్యమైనదిగా, ప్రీతికరమైనదిగా కనబడుతుందా? మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా, నా మనోనేత్రములు వెలిగించండి. నా జీవితం నుండి మీరు ఏం ఆశిస్తున్నారో నేను దానిని నెరవేర్చినట్లు నాకు జ్ఞానం ఇవ్వండి. నా మనోనేత్రములు వెలిగించండి. ప్రభువా, నాకు బుద్ధిని, వివేకమునివ్వండి. మీరు నా జీవితం నుండి ఏమి చేయగోరుతున్నారో నేను దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లు నాకు శక్తిని దయచేయండి. నా కొరకు దాచి ఉంచిన వాటిని నేను చూచున్నట్లు నాకు విశ్వాసం దయచేయండి. నన్ను దాటిపోవద్దు. నా కొరకు మరణించిన మీ కొరకు నేను ఈ జీవితాన్ని ప్రియమైనదిగా జీవించడానికి నాకు సహాయం చేయండి అని మన ప్రభువుని వేడుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ప్రభువుని వేడుకుందాం, ప్రభు వైపు చూద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.